డెరివేటివ్స్ వీడియోలో డెరివేటివ్స్ బేసికలీ 4 రకాలుగా ఉంటాయని నేర్చుకున్నాం. వీటిలో 2 డెరివేటివ్స్ ఫ్యూచర్స్ మరియు ఫార్వర్డ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఫ్యూచర్స్ మరియు ఫార్వర్డ్స్ అంటే ఏమిటి, వీటి యొక్క ఉపయోగాలేంటి, ఈ రెండింటిలో తేడా ఏంటి వంటి విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుంటాం. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్ లో తెలుసుకుంటారు. ఫ్యూచర్స్ గురించి తెలుసుకునే ముందు మీకు ఫార్వర్డ్స్ అంటే ఏంటో తెలియాల్సి ఉంటుంది. ఫార్వర్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం రండి. తరచుగా ఏదేని వస్తువు యొక్క ధర అకస్మాత్తుగా పెరిగిపోతుంది లేదా తగ్గిపోతుంది. దీనివలన ఆ వస్తువును వ్యాపారం చేసే వాళ్ళకి భారీగా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం రైస్ గురించి మాట్లాడితే రైస్ యొక్క ధర రైతుల మార్కెట్లో మారుతూ ఉంటుంది. దీనివలన ఒకసారి రైతులకు నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒక్కోసారి ఆ రైస్ను కొనుగోలు చేసే కంపెనీలకు నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం రాము అనే ఒక రైతున్నాడు. ఇతను ABC లిమిటెడ్ కంపెనీకి ప్రతి సంవత్సరం రైస్ను సెల్ చేస్తాడు. రాముకి వ్యవసాయంలో ఒక క్వింటాల్ రైస్ను పండించడానికి 3,000 రూపాయల ఖర్చు అవుతుందని అనుకుందాం. ఎప్పుడైతే క్వింటాల్ రైస్ ధర 3,000 రూపాయల కంటే తక్కువైతే రాముకి నష్టం వస్తుంది. అలాగే ఒక క్వింటాల్ రైస్ ధర 5,000 రూపాయల కంటే ఎక్కువైతే ABC లిమిటెడ్ కంపెనీకి నష్టం వస్తుంది. ఈ విధంగా రైస్ యొక్క ధర ఎక్కువ లేదా తక్కువైతే రాము మరియు ABC లిమిటెడ్ కంపెనీ ఇద్దరికి నష్టం రావచ్చు. ఇలాంటి నష్టం రాకుండా ఉండడానికే ఫార్వర్డ్స్ను ప్రవేశపెట్టారు. రైస్ యొక్క ధర మారడం వల్ల రాము మరియు ABC లిమిటెడ్ కంపెనీ ఇద్దరికి నష్టం రాకుండా ఉండడానికి ఇద్దరు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు లేదా ఒక కాంట్రాక్ట్ని చేసుకుంటారు. దీని ప్రకారం కొంత సమయం తర్వాత ఒక ఫిక్స్ డేట్ నాడు ABC లిమిటెడ్ కంపెనీ రాము నుండి ఒక ఫిక్స్ ధరలో ఒక ఫిక్స్ క్వాంటిటీ రైస్ను బై చేస్తుంది. ఈ కాంట్రాక్ట్ వలన ఇప్పుడు రైస్ ధర మారితే రెండు పార్టీలు అనగా రైతు రాముకు మరియు ABC లిమిటెడ్ కంపెనీకి ఎటువంటి నష్టం ఉండదు. రైస్ ధర క్వింటాలు 3,000 రూపాయల కంటే తక్కువైనా లేదా 5,000 రూపాయల కంటే ఎక్కువ పెరిగినా రాము మరియు ABC లిమిటెడ్ కంపెనీ తమ కాంట్రాక్ట్ ప్రకారం ముందే ఫిక్స్ అయిన ధరలోనే లావాదేవీలు చేయొచ్చు. ఈ కాంట్రాక్ట్స్నే మనము ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ లేదా కేవలం ఫార్వర్డ్స్ అని పిలుస్తాము. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫార్వర్డ్స్ ఒక బయర్స్ మరియు సెల్లర్స్ మధ్య గల ఒక కాంట్రాక్ట్. దీనిలో ఇద్దరు భవిష్యత్తులో ఒక ఫిక్స్ డేట్ రోజున ఏదేని వస్తువు యొక్క ఒక ఫిక్స్ క్వాంటిటీలో ఒక ఫిక్స్ ధరలో బై మరియు సెల్ చేయడానికి ఒక ఒప్పందం లేదా కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. ఈ ఫిక్స్ ప్రైస్నే ఫార్వర్డ్ ప్రైస్ అని అంటాము. ఎగ్జాంపుల్కై రాము మరియు ABC లిమిటెడ్ కంపెనీ ఇప్పటి నుండి 2 నెలల తర్వాత 10 క్వింటాల్ రైస్ను క్వింటాల్కి 4,000 రూపాయల ఫార్వర్డ్ ప్రైస్ పైన బై మరియు సెల్ చేసేందుకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ రాము యొక్క సెల్లింగ్ ప్రైస్ 3,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంది మరియు ABC లిమిటెడ్ కంపెనీ కొరకు బయింగ్ ప్రైస్ 5,000 రూపాయల ప్రైస్ కంటే తక్కువగా ఉంది. ఈ విధంగా రెండు పార్టీలకు ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్తో ప్రాఫిట్ అవుతుంది. దీంతో పాటు రైస్ యొక్క ధరలో జరిగే మార్పుల వల్ల కలిగే నష్టం నుంచి కూడా మినహాయింపు దొరుకుతుంది. ఇప్పుడు 2 నెలల తర్వాత రైస్ యొక్క ప్రైస్ క్వింటాల్ 2,000 రూపాయలు అయితే ఒకవేళ రాము ఫార్వర్డ్ కాంట్రాక్ట్ చేయకపోయి ఉంటే అతనికి అధిక నష్టం చూడాల్సి వచ్చేది. కానీ రాము ABC లిమిటెడ్ కంపెనీతో ముందుగానే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా తన రైస్ని ABC లిమిటెడ్ కంపెనీకి ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ప్రకారం క్వింటాల్ రైస్ 4,000 రూపాయల ధరతో సెల్ చేయొచ్చు. అదే 2 నెలల తర్వాత రైస్ యొక్క ధర క్వింటాల్కి 6,000 రూపాయలు అయితే ఒకవేళ ABC లిమిటెడ్ కంపెనీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కుదుర్చుకోకపోయి ఉంటే దానికి అధిక నష్టం భరించాల్సి వచ్చేది. కానీ ABC లిమిటెడ్ కంపెనీ రాముతో ముందుగానే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నది కాబట్టి ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ప్రకారం క్వింటాల్కి 4,000 రూపాయల ప్రైస్తో బై చేయొచ్చు. ఈ విధంగా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యొక్క సాయంతో బయర్స్ మరియు సెల్లర్స్కి ఏదేని వస్తువు యొక్క ప్రైస్ మూవ్మెంట్ వలన వచ్చే నష్టం నుంచి మినహాయింపు దొరుకుతుంది. ఇది ఏ వస్తువు కొరకైనా కావచ్చు. దీని షరతులు బయర్స్ మరియు సెల్లర్స్ స్వయంగా డిసైడ్ చేస్తారు. కానీ ఫార్వర్డ్స్లో అన్నిటికంటే పెద్ద రిస్క్ కౌంటర్ పార్టీ రిస్క్, అనగా ఇద్దరిలో ఏ పార్టీ అయినా కాంట్రాక్ట్ నుంచి వైదొలగొచ్చు.
ఇక్కడ రెండు పార్టీలు కాంట్రాక్ట్ ప్రకారమే నడుచుకోవాలన్న గ్యారంటీ ఇవ్వడానికి మధ్యవర్తులు ఎవరుండరు. ఇద్దరు పార్టీలు ఎవరైతే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారో వారి మధ్య ఎంత నమ్మకం ఉన్నదాన్ని బట్టి ఫార్వర్డ్ కాంట్రాక్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ యొక్క ట్రేడింగ్ జరగదు. అంటే మనం ఏదేని ఫార్వర్డ్ కాంట్రాక్ట్ను బై చేస్తే దాన్ని అంత సులభంగా ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయరాదు. ఇక్కడ రెండు పార్టీలు ప్రైస్ రిస్క్ నుంచి మినహాయింపు పొందడానికి ఫార్వర్డ్స్ అనేది కేవలం ఇద్దరి మధ్య మాత్రమే జరిగే విషయం. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యొక్క ఈ ప్రాబ్లంనే దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్స్ని ప్రారంభించారు. ఫ్యూచర్స్ మరేవో కాదు, ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ జరిగే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. అనగా ఏదేని ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఏదేని ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేయబడితే దాన్ని ఫార్వర్డ్స్ కాకుండా ఫ్యూచర్స్ అని పిలుస్తారు. ఈ విధంగా ఫ్యూచర్స్ కూడా ఫార్వర్డ్స్ మాదిరిగా బయర్స్ మరియు సెల్లర్స్ మధ్య ఉండే ఒక కాంట్రాక్ట్. దీనిలో రెండు పార్టీలు ఏదేని ఫ్యూచర్ డేట్ నాడు ఏదేని వస్తువు యొక్క ఫిక్స్ క్వాంటిటీని ఫిక్స్ ప్రైస్ పైన బై మరియు సెల్ చేయడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి కాబట్టి మనం దీన్ని సులభంగా బై మరియు సెల్ చేయగలుగుతాము. దాంతోపాటు ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి కాబట్టి ఎటువంటి డిఫాల్ట్ రిస్క్ ఉండదు. మనం ఒకవేళ కాంట్రాక్ట్ చేస్తే ఎక్స్చేంజ్ లెక్క ప్రకారమే ప్రతిసారి ట్రాన్సాక్షన్ చేయగలుగుతాము మరియు స్వయంగా ఎక్స్చేంజే గ్యారంటీ ఇస్తుంది. అక్కడ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఏదేని వస్తువు పైన కాంట్రాక్ట్ చేసుకుంటారు. కానీ ఫ్యూచర్స్లో అలా ఉండదు. ఫ్యూచర్స్ ఒక స్టాండర్డ్ కాంట్రాక్ట్. ఇక్కడ మనం ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేయబడే వస్తువుల యొక్క ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్లనే బై చేయొచ్చు. ఇండియాలో మనం సులభంగా మంచి స్టాక్స్ మరియు ఎన్నో కమోడిటీలు అనగా క్రూడ్ ఆయిల్, కాటన్, అల్యూమినియం యొక్క ఫ్యూచర్ కాంట్రాక్ట్లను బై మరియు సెల్ చేయొచ్చు. ఈ విధంగా మనకు ఫ్యూచర్ యొక్క సాయంతో ఎన్నైనా స్టాక్స్ మరియు కమోడిటీల యొక్క ప్రైస్ రిస్క్ నుండి మినహాయింపు దొరుకుతుంది. సో ఇది ఫ్యూచర్స్ మరియు ఫార్వర్డ్కి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో ఫ్యూచర్స్ మరియు ఫార్వర్డ్స్ అంటే ఏమిటి, వీటి యొక్క ఉపయోగాలు ఏంటి మరియు రెండింటికి మధ్య తేడా ఏంటి వంటి విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.